ఉత్తమ్ కుమార్ ని అరెస్ట్ చేసి ఇప్పుడే కోర్టులో హాజరుపరిచాం. విచారణ పూర్తయ్యాక మీ అందరితో మాట్లాడే బాధ్యత నాది. ఉత్తమ్ కుమార్, ఉత్తమ్ కుమార్, ఉత్తమ్ కుమార్. సత్యమేవ జయతే. నమస్కారం. ఎవరయ్యా నీకు ఉత్తమ్ కుమార్ అని పేరు పెట్టింది? సార్, అది సమాజంలో ఉత్తముడిగా బ్రతకమని మా అమ్మ నాన్న పెట్టారు సార్. కోరించారు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్నారా? అదృష్టవంతులు. విచారణ కొరకు వారం రోజులు కస్టడీకి అడిగిన పోలీస్ శాఖ వారి కోరిక మన్నించడమైనది. 2 రోజులకు ఒక్కసారి అక్యూజ్డ్ తరపున లాయర్ వారిని కలవడానికి గంట సమయం కోర్టు కేటాయిస్తుంది. మీరు వారి ముందు అపేర్ కావాలి. అలాగే సార్. సెల్లో మావాడికి దారుణమైన ఫుడ్ పెడుతున్నారన్న, కొంచెం చూడు. మీ వాడికి 3 పూట్ల సెల్లో కోడిపాల వెళ్తుంది. మీరు వెళ్ళండి. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్, కొంచెం తొందరగా ఫైల్ క్లోజ్ చేయించండి సార్. భయపడద్దు బ్రదర్. ఈ రోజుల్లో డబ్బుంటే న్యాయాన్ని చాలా ఈజీగా కొనేయచ్చు. ఏమయ్యా, నా గురించి చెప్పలేదా? సార్ 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 మినిస్టర్ గారు పిఏ లైన్లో ఉన్నారు. నేను మాట్లాడను. ఒక్కసారి మాట్లాడండి సార్. ఈ కేసుని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. అది కాదు సార్, ఒకసారి మాట్లాడితే ఏమవుతుంది? ఏం చెప్తారో కోర్టులో చెప్పుకోండి. ఓకే ఓకే, అక్కడే చెప్తా. నీకేం కావాలో చేసుకో. నీ వెనకాల నేను ఉన్నాగా. ఏ నందు, బాగున్నావా? కూర్చో. హలో. ఉత్తమ్ కుమార్ అరెస్ట్ చేశారంట. హోమ్ మినిస్టర్ బాగా కావాల్సిన వాడు. కొంచెం చూడండి సార్. చూస్తా. ఈయనెవరో మీకు తెలుసా? సోలార్ పవర్ ప్లాంట్ పెట్టడానికి 20 కోట్ల బ్యాంక్ లోన్ ఇప్పిస్తానని చెప్పి నా దగ్గర 2 కోట్లు తీసుకున్నాడయ్యా. మరి ఇక్కడ 4 కోట్లని ఉంది. మీ ప్లాంట్లో తయారయ్యే పవర్ ని గవర్నమెంట్ కమ్మే బాధ్యత తందే అని చెప్పి ఇంకో 2 కోట్లు తీసుకుని మోసం చేశాడయ్యా. ఎలా నమ్ముతారా ఇవన్నీ? రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ తనకు పిల్లనిచ్చిన మామని చెప్పాడు సార్. నేనా? సార్, ఈయన ఎవరో నాకు తెలుసు సార్. మీదేంటి? 100 గజాలు రాసిస్తానని 3 కోట్ల రూపాయలు తీసుకున్నాడు సార్. ఏయ్, ఈ భూమండలం మీద 100 గజాలు 3 కోట్లు ఎక్కడ ఉందయా? భూమండలం మీద కాదు సార్, చంద్రమండలం మీదండి. ఏమయ్యా, చంద్రమండలాన్ని కూడా అమ్మడం మొదలు పెట్టావా? సార్, ఏం చెప్తున్నారు? చంద్రమండలం మీద 100 గజాలు. మీరు కూర్చోండి సార్. ఓకే యువర్ ఆనర్. మీరు చెప్పండి. నార్త్ ఈస్ట్ కార్నర్ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుందని నాతో కొనిచ్చాడు సార్. పైకి వెళ్ళడానికి అంత తొందర ఎందుకయ్యా? చెప్పండి, మిమ్మల్ని ఏమైనా మోసం చేశాడు? లిల్లీ పుట్టయ్యా. లిల్లీ పుట్ట? మీరు కూర్చోండి సార్. మీరు చెప్పండి. చేతి బొటన వేలంత మనిషి. ఏంటి, బొటన వేలంత మనిషా? నేను అలా ఆశ్చర్యపోయే మోసపోయాను సార్. యక్షుల్ కి బారే మే పతా ఆప్కో భాయ్? బొమ్మూర్ కొండలపై ఇప్పటికీ వాళ్ళకి గుహాలున్నాయి, వారసులు బి ఉన్నారు. 10 దిన్ పెహలే ఒక ఆయన చొంబు పట్టుకొని కొండ పైకి వెళ్ళింది. అతను అతనికి పనిలో ఉంటే ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి ఒకటి దూకింది. వెంటనే ఒంటి మీద పంచ తీసి ఇంకో పకడా. ఇన్సాన్ కో అదృష్టం కహా సే ఆతా పతా నహీ. మాలూమ్ వో క్యా హై? లిల్లీపుట్. वो आदमी उनको लेके फ्रिज में रखा. వాడు దానికి 1 కోటి రూపాయలు కమ్దాం అనుకున్నాడు. పాగల్ ఆద్మీ ఉनको పతా నహీ అది 2000 కోట్లు. 2000 కోట్ల? అలా చెప్పి నా దగ్గర 50 లక్షలు తీసుకుని నా గుండు కొట్టిన వ్యక్తిని ఈ రోజే చూశాను సార్. చెప్పండి. గజముత్తు అని 1,00,000 ఏనుగుల్లో కేవలం 1 ఏనుగు తల పైన ఉంటుంది. గజముత్తు. ఎలాంటి అమ్మాయినా సరే ఇట్టే వశీకరించుకోవచ్చు. నేను ఈ వయసులో కూడా. ఏమయ్యా, ఈ వయసులో నీకు అమ్మాయిలు అవసరమా? కరకాయలు పొడి చేయమన్నాడు సార్. పవర్ఫుల్ ఇరిడియం చూపించారు సార్. This power spear will lift your entire house. చింతపిక్కలు తొక్కదీసి मैं सबको पावर में बैठूंगा. As to as मूवी व्या हो गरुड़ संजीवनी. ఐ అబ్జెక్ట్. వాళ్ళని చెప్పనివ్వండి. ఓకే. సిల్లీ కంప్లైంట్స్ యువర్ ఆనర్. కూర్చోండి సార్. యాజ్ యు సే.
సౌత్ జోన్ రైల్వే కాంట్రాక్ట్ మీకే ఇప్పిస్తా. I'll make you an offer you can't refuse. Blueberry Diamond. మోసపోయానని చెప్పడం కూడా ఫ్యాషన్ అయిపోయింది జనానికి. కోర్ట్ ఈజ్ అర్జెంట్. ఏం లాయర్ గారు, కేసు మన ఫేవర్ గానే ఉందా? జడ్జి అసలు మిమ్మల్ని మాట్లాడనట్లేదు. అవన్నీ నువ్వు పట్టించుకోవద్దు. మన కేసు విషయంలో లోపల జరిగేది విషయమే కాదు, బయట జరిగేది విషయం. అక్కడ కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకే బీబీ గారు, ఇప్పుడే వస్తాను. ఈరోజు మా క్లయింట్ కేసు ఫైనల్కి వస్తుంది. అయితే కాస్త మీరు ఏ మొహమాటంతో ఇన్ని కేసులు గెలిచారా మీరు? తీసుకోండి. ఇది సరే, మరి సాక్షుల సంగతి ఏంటి? ఆల్రెడీ మ్యారేజ్ చేసేసాను. 20, 33, 67, 92, 133, 167. వీడు మామూలు కాదు. నోట్లతో నోరు కుట్టేశాం కదా, ఇంకా మాట్లాడు. ఇప్పుడు చూడు, ఆయన చాలా మంచివారు, మేమేం మోసపోలేదయ్యా. భైరవ స్వామి, భైరవ స్వామి, భైరవ స్వామి. ఆగన్నా, ఇక్కడ తీర్పు జరుగుతున్న తీరు చూస్తా ఉంటే మనకు న్యాయం జరుగుతుందని అనిపించట్లేదన్నా. మనం చెప్పుకోవాల్సింది ఈ కోర్టులో కాదు, దానికి వేరే కోర్టు ఉన్నది. పద. అన్నా, భైరవసం వచ్చినాడన్నా. 4 ఏళ్ల క్రితం నన్ను కలిసి ఈ ఈమూ స్కీమ్ గురించి చెప్పాడన్నా. ఈమూ బర్డ్స్ పెరగడానికి కావాల్సిన ఎన్వైరన్మెంట్ అంతా మీ తోటలోనే ఉంది. అండ్ ఇక్కడ దొరికే నైట్రోజన్ అది ఈమూ బర్డ్స్ కి చాలా ఇష్టం. మా ఈ 500 కోట్ల వ్యాపారంలో భాగస్వామి అయినందుకు చాలా సంతోషం. అమ్మో, గుడ్ లక్ష రూపాయలు అంటారు. ఉన్నదేంటి, పెద్ద అయినా ₹1 కోటి అమ్ముద్ది. దాని కొవ్వే కేజీ 50 లక్షలంట. రే, ఇంకో విషయం తెలుసా మీకు? దాని ఆయిల్ తో మందులు తయారు చేస్తారంట్రా. ఇదిగా ఆ పచ్చని నాకుతున్న మొహం చూస్తూ కూర్చోపోతే ఆడు ఊర్లో జనమంతా ఈముకోళ్ళ వ్యాపారంలో డబ్బులు పెట్టి సచ్చారంట. నువ్వు కూడా పెట్టి సావరాదు. నాకు ముగుడులో ఉంది. స్వామి, మీ కడుపు కోసం కాకుండా మా కడుపు కోసం ఆలోచిస్తున్నారు. ఈసారి మీరు ఎలక్షన్లు పోటీ చేయాల్సిందే, అంతే. ఇద్దరు వెనకాల మమ్మల్ని ఫాలో అవ్వండి. ఈము కోళ్ల యజమాని భైరవ స్వామి పలు కోట్ల రూపాయలు మోసం చేసి పరారయ్యాడు. లక్షల్లో గుడ్లు, కోట్లల్లో కోళ్లు, అత్యాశకు పోయి నిండా మునిగిన ప్రజలు. నేను ఎప్పుడో చెప్పా, వాళ్ళంతా పెద్ద మోసం రా. ₹1,00,000 పెడితే ₹1 కోటి వస్తాను, ఎగేసుకుని వెళ్ళిపోవడమే. వెనకటకేదో ఎంకాయమ్మ చెప్పినట్టు ఆడపెత్తనం బోడి పెత్తనం అని నేనేదో తగలడ్డాను. నీ బుద్ధికి ఏమైంది? ఆ ఈముకో వ్యాపారంలో డబ్బులన్నీ తగలెట్టేసినావు. పైగా మెట్ల మీద అడ్డంగా కూర్చున్నావు. కోడి ఖరీదు ₹1 కోటి అంటే ఎవడైనా నమ్ముతాడట్రా? ఆశ కూడా అద్దుండాలా? నాకు ముందే తెలుసు ఆడ పెద్ద ఫ్రాడ్ అని. నమ్మించి మోసం చేశాడంటూ ఈము ఫారం భైరవస్వామి ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్న ప్రజలు. ఈము కోళ్ల యజమాని అరెస్ట్ కాబడ్డ నేపథ్యంలో ఫామ్ లో దిక్కు లేకుండా పడిన ఈము కోళ్లు. మీరు ఏమైనా చేయండి, నాకు నా డబ్బు కావాలి. వాడి వల్ల ఇవాళ నాకు మనశ్శాంతి పోయింది. పోలీసులకు భయపడి ఊరూరా తిరుగుతూ పిల్లను కూడా చూసుకోలేక వీధులు వెంట పడి తిరుగుతున్నానన్నా. వాడి మీద కేసు ఎందుకు పెట్టలేదు? కేసు పెట్టానన్నా. కోర్టులో కేసు కూడా జరుగుతుంది. కానీ అక్కడ నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేకే ఈ కోర్టుకు వచ్చానన్నా. తెచ్చేద్దాం, మొత్తం తెచ్చేద్దాం.
గుడ్ మార్నింగ్ సార్. జీవితంలో డబ్బే ముఖ్యమని డిసైడ్ అయ్యావు సార్, ఆ డబ్బే డస్టర్గా మారి నా మీద ఉన్న అభియోగాలు అన్నీ తుడిచేసింది సార్. నీ మీద నాకు కోపం రావట్లేదురా, జాలేస్తుంది. ఎందుకంటే ఎంత గజ ఈతగాడైనా సరే మురికి కాలంలో ఎక్కువ దూరం ఈదలేడు. డబ్బు కూడా అంతే. ఏదో ఒక రోజు డబ్బు చేతులు నువ్వు తప్పుగా ఊడిపోతావు. చెప్పిస్తున్నారా సార్? లేదు, నిజం చెప్తున్నా. సార్, మీకు నిజం చెప్పనా? డబ్బు మనం మోసం చేస్తాం, మనమే డబ్బును మోసం చేస్తాం. ఎందుకంటే మనీ ఈజ్ ఆల్వేస్ అల్టిమేట్. చేయండి సార్. థ్యాంక్ యూ సార్. ఉంటాను సార్. జాగ్రత్త సార్. యూ టేక్ కేర్. Love you. Congratulations. పక్షిలా ఎగిరిపో. తప్పకుండా వెళ్ళిపో. నువ్వు వెయిట్ చేస్తుండు, లాయర్తో మాట్లాడి ఇచ్చేస్తాను. నందు లైన్లో ఉన్నాడు, మాట్లాడు. సరేనా? నందు, వెల్కమ్ గురు. మల్లె పూల తిరిగి వచ్చాను రా. సూపర్ గురు. మొత్తం రీబూట్ అయిపోయింది. క్లీన్ స్వీప్. నెక్స్ట్ గుజరాత్ కలకల్లాడుతుందంటే అక్కడ ప్లాన్ చేద్దాం. ఇంకా మనకి తిరుగులేదు గురు.